హలో అందరికీ. ఫంక్షన్లో అయితే కద్దుకి తిన్నాను, మళ్ళీ తినాలని క్రేవింగ్. సో లేట్ చేయకుండా చేద్దామని స్టార్ట్ చేశాను. కోవా లేకున్నా కూడా కోవాతో చేసినంత టేస్టీగా చేయొచ్చు. అది ఎలా అంటే, ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేసి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో తురిమిన సొరకాయను వేసి బాగా ఫ్రై చేయాలి. ఇంకోవైపు ఇంకో గిన్నెలో కొన్ని పాలు పోసి అందులో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్న తురుములో కొద్దిగా వాటర్ పోసి అది కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఉడికించిన పాలు సగ్గుబియ్యం మిశ్రమాన్ని సొరకాయ తురుములో వేసి కలపాలి. ఇందులో తగినంత షుగరు, మీ స్వీట్కి తగినంత షుగర్ వేసుకోవాలి. ఇంకా మిల్క్ మేడ్, కస్టర్డ్ పౌడర్ని కొద్దిగా వాటర్లో కానీ పాలలో కానీ కలిపి అందులో వేసుకోవాలండి. అలాగే ఇలాచీ పౌడర్ వేసి మంచిగా దగ్గర అయ్యే వరకు కలపాలి. దాని తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి కూడా అందులో వేసి తిక్కవనివ్వాలి. కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల కోవాతో చేసినంత టేస్టీగా వస్తుంది. అంతే అండి, చాలా సింపుల్ కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.